వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ఏఎస్ చక్రవర్తి గారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సెక్టార్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ బాగా జనరేట్ చేసుకోవాలి, సెకండ్ ఇన్కమ్ అనేది స్టాక్ మార్కెట్స్ ద్వారా జనరేట్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. సార్, యాజ్ ఏ టీచర్ కింద మీరు చాలా ఫేమస్. స్టాక్ మార్కెట్ సంబంధించి మొట్టమొదటిగా తెలుగులో క్లాసులు ప్రారంభించిందే మీరు. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్ ని ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద క్రియేట్ చేసుకుందాం అనే ఆలోచన క్రియేట్ చేసిన మీరు తెలుగులో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి నిజంగా ఇది పాసిబులా? ఒకవేళ పాసిబుల్ అయితే సెక్టార్ వైజ్ మన వాళ్ళు ఎక్కువ మంది సజెషన్లు అడుగుతున్నారు, దాని గురించి ఏమంటారు? సో విరాట్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు, కొంచెం డెప్త్ ఉన్న ప్రశ్నే. సో ఐ విల్ ట్రై ఇన్ మై లెవెల్ బెస్ట్, మ్యాక్సిమం మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫ్యూచర్ ఇండియా ఏ సెక్టార్స్ బాగుంటాయి అనుకుంటే, ఫస్ట్ నాకు తెలిసి రెన్యూవబుల్ ఎనర్జీ. అవునన్నా కాదన్నా, ఎందుకంటే ప్రస్తుతం మన జీడిపి $4.2 ట్రిలియన్. మన జీడిపి $4.2 ట్రిలియన్. 2030కి వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ $8 ట్రిలియన్. సో $8 ట్రిలియన్ రీచ్ అవ్వాలంటే ఇండస్ట్రీకి ఎంత డెవలప్ అవ్వాలి, పవర్ కన్జంప్షన్ ఎంత పెరుగుతుంది, రియల్టర్స్ పెరగాలి, ఎంత పెరగాలి అసలు మొత్తం మీద. వాస్తవంగా నాట్ ఓన్లీ సర్వీస్ సెక్టార్, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా విపరీతంగా డెవలప్ అవ్వాలి. మన కెపాసిటీ 450 గీగావాట్స్. ఇంకా గిగావాట్ అంటే 1000 మెగావాట్ ఈజ్ ఈక్వల్ టు 1 గిగావాట్. సో 2030కి మనకు 900 గిగావాట్ అవసరం అవుతుంది అంచనా. అంటే డబుల్ వీ నీడ్ పవర్ జనరేట్ చేయాలి. సో కోల్ తోటి థర్మల్ పవర్ అనేటువంటిది బాగా వాతావరణంలో కాలుష్యాన్ని జనరేట్ చేస్తుంది, కాలుష్యానికి కారణం అవుతుంది. ఇప్పటికి ఆల్రెడీ ఇండియాలో మీకు ఓవరాల్గా 48% కోల్ తోటే ఉంది, థర్మల్ పవరే ఉంది. మనకు రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చేసరికి అంటే సోలార్ అవ్వచ్చు, విండ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, ఇలా అంతా కలుపుకుంటే 43% వరకు ఉంది. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే రాబోయే 5 yearsలో 80% రెన్యూవబుల్ ఎనర్జీ ఉండాలి టోటల్ పవర్లో. అంటే టోటల్ ఎనర్జీలో 80% రెన్యూవబుల్ ఎనర్జీ ఉండాలి. అంటే వాతావరణం కాలుష్యం కాకుండా, అంటే కోల్ తోటి కాకుండా, థర్మల్ ఎనర్జీ కాకుండా మీకు వచ్చేసరికి ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ అయితే మీకు వాతావరణం కాలుష్యం తగ్గుతుంది. 80% దాన్ని డెవలప్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. అందువల్ల మీకు రెన్యూవబుల్ ఎనర్జీకి విపరీతంగా డిమాండ్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ప్రోత్సాహాలు బాగుంటాయి. మీకు రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ మీరు పరిశీలించుకొని మంచి స్టాక్స్ ఏవైనా మీరు టెక్నికల్గా ఫండమెంటల్గా చూసుకొని వాటి యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, అంటే ఆర్డర్ బుకింగ్ ఎలా ఉంది, వాటి చూసుకుంటూ వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటూ మీరు మంచి స్టాక్స్ కన్నా పికప్ చేసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ రాబోయే 5 ఏళ్ళలో చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇండోర్లో అంటే నేను యాక్చువల్గా అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళకి పర్సనల్గా చెప్పేటప్పుడు సుజాన్ ఎనర్జీ బాగా రికమెండ్ చేశాను. సుజలాన్ బాగా అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా చెప్పను, అసలు చెప్పకూడదు. మనకు ఏదో మనం పర్సనల్గా కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్లో నేను అప్పుడు రికమెండ్ చేసింది సుజలాన్. అంతా $7 మీద రికమెండ్ చేశాను. అలా ఇవాళ కూడా ఇంకా రెన్యూవబుల్ ఎనర్జీకి మంచి డిమాండ్ ఉంది. రాబోయే రోజుల్లో ఆ స్టాక్స్ మంచి డిమాండ్ ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అనేది చాలా చాలా మంచి సెక్టార్. ఈ రాటన్ పవర్, టాటా పవర్ వీటికి కూడా స్కోప్ ఉంది అంటారు. మీకు గ్రీన్ అనేది ఎనర్జీకి ఖచ్చితంగా మంచి స్కోప్ ఉంది. ఇప్పుడు బాగా కరెక్టే కూడా ఉన్నాయి కొన్ని స్టాక్స్ అయితే. అంటే 5 years ప్లాన్తో తీసుకోండి. మీరు ఏదో రేపు ఎల్లుండని కాకుండా ఒక 5 years ప్లాన్తో కనుక రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్, మంచి స్టాక్స్ టెక్నికల్ ఫండమెంటల్గా చూసుకొని మంచి గ్రూప్ స్టాక్స్, అంటే గ్రూప్ కూడా చాలా మంచిదై ఉండాలి విరాట్ గారు. మంచి గ్రూప్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే చక్కటి రిటర్న్స్ రావడానికి అవకాశం. అదొక సెక్టార్. సెకండ్ సెక్టార్ వచ్చేసరికి మీకు విరాట్ గారు హెల్త్ కేర్ సెక్టార్.
హెల్త్ కేర్ అంటే ఇక్కడ మనం 4గా డివైడ్ చేయొచ్చు. హెల్త్ కేర్ మొత్తం 4 పార్ట్స్గా చేయొచ్చు. ఒకటి హెల్త్ కేర్ సర్వీస్ అంటే హాస్పిటల్స్ లాంటివి. 2 హెల్త్ కేరు ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. 3 హెల్త్ కేర్ ఇన్సూరెన్స్. 4 వచ్చేసరికి ఫార్మాస్యూటికల్స్. ఈ 4 కలిపి హెల్త్ కేర్ సెక్టార్ కింద తీసుకుంటాం. ఈ 4 ఇండస్ట్రీస్ అంటే ఈ 4 రకాల వ్యాపారాల్లో మీకు ఈ స్టాక్స్ అంటే కొనుక్కుంటే ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మనం ఇవాళ జీడిపిలో 3.8% హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తున్నాం. మీకు అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా 10% జీడిపిలో దే ఆర్ స్పెండింగ్ ఫర్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ సంబంధించి ఇప్పుడిప్పుడే జనంలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మీరు గమనించుకోండి, విపరీతమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ఇప్పుడే. అందువల్ల మీకు ఇవాళ హెల్త్ కేర్ సెక్టార్ దమ్ ఎంత అంటే $600 బిలియన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. ఒక దాంట్లో ఫార్మాస్యూటికల్స్ తీసుకుంటే మీకు అసలు ఎక్స్పోర్టర్ 2,25,000 కోట్లు ఈ సంవత్సరం అంది. చూడండి అసలు ఎంత పెద్ద సెక్టారు. అందువల్ల హెల్త్ కేర్ సెక్టార్లో మీరు వీటికి సంబంధించి 4 అంటే హెల్త్ కేర్ సర్వీస్లో మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నా మంచిదే. హెల్త్ కేర్ బేస్ చేసుకున్న ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో సంబంధించిన కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నా మంచిదే. హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగా లోలో ఉన్నాయి, జాగ్రత్త మంచి పట్టుకున్న కరెక్టే. 4వది వచ్చేసరికి ఫార్మాటిక్స్లో కూడా మంచి కంపెనీలు పట్టుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. హెల్త్ కేర్ సెక్టార్ కాన్సన్ట్రేట్ చేయండి. రాబోయే 5 ఏళ్ళలో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. నో డౌట్ అబౌట్ ఇట్. వండర్ఫుల్ సార్. చాలా మంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు వీటిని ఒకసారి పరిశీలించవచ్చండి. అండ్ డెఫినెట్లీ ఇండివిజువల్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. లేదా అది ఖచ్చితంగా. అలాగే పర్సనల్ ఒపీనియన్ కోసం అయితే మాత్రం మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క సంప్రదింపులు మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే అండి మనం ఎంతవరకు చెప్తామంటే అండి స్టాక్స్ నేను రికమెండ్ చేయకూడదు. మనం ఎంతవరకు అంటే పరిశీలించండి, ఈ స్టాక్స్ పరిశీలించండి అని చెబుతాం. లేదు ఈ సెక్టార్ని పరిశీలించని చెబుతాం. మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. మీరు టెక్నికల్ ఫండమెంటల్ చూసుకొని మీరు కూడా కొంత దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీకు కూడా సాటిస్ఫై అవుతే మీరు తీసుకోండి. మేము ఏంటంటే ఒక సజెషన్ అంతే, పరిశీలించండి అని చెబుతున్నాం అంతే. సాఫ్ట్వేర్ సెక్టార్, ఓకే, ఐటీ, అది ఐటీ అంత లేదు. ఐటీ అనేటువంటిదండి అది ఎవర్గ్రీన్. ఇవాళ ఏదో కాస్త అమెరికాలో రేషన్ రాబోతుందని యూరోప్ కంట్రీస్ కొంచెం ఇదిగా ఉన్నాయి అనుకుంటున్నాం కానండి, ఐటీ సెక్టార్ అనేటువంటిది ఎవర్గ్రీన్ సెక్టారు. ఇది చాలా చాలా గొప్ప సెక్టార్. ఎందుకు చెబుతున్నా అంటే ఐటీ సెక్టార్ గొప్ప లాజిక్ చెప్తా వినండి. అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి అతి గొప్పగా ఎదగడానికి ఒక కంపెనీకి ఛాన్స్ ఉంది. ఒక ప్రమోటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా సరే అతి తక్కువ పెట్టుబడితో, ఇప్పుడు రామలింగరాజుని ఆ రోజు అడిగారు మీరు ఐటీ కంపెనీ ఎందుకు పెట్టారని అంటే చాలా గమ్మత్తు చెప్పాడు. కంప్యూటర్తో స్టార్ట్ చేయొచ్చు, చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు అన్నాడు. అదే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి? అందుకని ఐటీ సెక్టార్ అనేటువంటిది ఇట్స్ అన్ ఎవర్గ్రీన్. మీకంటే సాఫ్ట్వేర్ అండి రోజు రోజుకి కొత్త డెవలప్మెంట్స్ వస్తూనే ఉంటాయి. వస్తున్నాయి. అసలు ఈ సంవత్సరం మీరు ఎక్స్పోర్ట్ ఎంతో తెలుసా? 17,50,000 కోట్ల ఎక్స్పోర్ట్స్. 17,50,000 కోట్ల ఎక్స్పోర్ట్ సెక్టార్ అండి ఇది. ఐటీ సెక్టార్ అంటే సర్వీసెస్. ఐటీ సెక్టార్ అంటే ఏందనుకున్నారు ఇండియాలో? తర్వాత దాంట్లో 56% యుఎస్, 30% అన్నాడు మీకు యూరోప్ ఉంది. అందువల్ల మన వాళ్ళు ఏంటంటే కాస్త యూరోప్ పరిస్థితి బాగాలేదు, లేకపోతే అమెరికా పరిస్థితి బాగాలేదు కాబట్టి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా అంతా పెద్దగా స్పెండ్ చేయరు అని చెప్పి ఉద్దేశంతో ఐటీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ బట్ ఫ్యూచర్లో ఐటీస్ ఎవర్గ్రీన్. ఐటీ అనేటువంటిది తక్కువ ధరలో అంటే స్టార్టప్లు పట్టుకొని అవి ఒక స్మాల్ క్యాప్ కంపెనీ చాలా ఎన్ని స్టాక్స్ లాంటివి కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్ అవడానికి ఐటీలో ఉన్నంత ఛాన్సెస్ పట్టుకునేవాడికి, అనలిస్ట్గా రీసెర్చ్ చేసి పట్టుకునేవాడికి ఐటీ సెక్టార్లో దొరికినంత అద్భుతంగా ఇంకెక్కడ దొరకు. అందువల్ల ఐటీస్ ఎవర్గ్రీన్. నేను ఐటీని ఎప్పుడూ రికమెండ్ చేస్తాను. ఇంకోటి ఏఐ టెక్నాలజీ. ఏఐ టెక్నాలజీ ఈ రోజున మీకు $225 బిలియన్ ఇప్పుడు ఇవాళ ఉన్నది బిజినెస్.
బట్ ఎక్కువ స్కోప్ ఉంది ఇన్ ఫ్యూచర్ ఏఐ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మీకు వచ్చేసరికి $225 బిలియన్ ఎక్స్పోజర్ ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా ఏఐ రాబోతుందని. ఎస్, ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ అంటే మీకు 2030కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకున్నారు? $1.8 ట్రిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. $1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, 180 లక్షల కోట్ల ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేటువంటిది. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అది కూడా పార్ట్ ఇన్ సాఫ్ట్వేర్, ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల మీకు సాఫ్ట్వేర్ సెక్టార్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, అతి తక్కువ ధరలో మీకు ఇప్పుడు ఇండియాలో చాలా మీరు రీసెర్చ్ చేస్తే ఏఐలో ఉన్న కంపెనీలు అతి తక్కువ ధరలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. మీరు 155, 200లో కూడా దొరుకుతున్నాయి, కొన్ని అయితే ₹30 కూడా దొరుకుతున్నాయి. దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ ఏఐ టెక్నాలజీ. అంటే మన స్టాక్స్ మనం డిస్క్లోజ్ చేయలేము, చెప్తున్నాను. మనకున్న కొన్ని పరిధులను బేస్ చేసుకొని, సేబీ గైడ్లైన్సెస్ బేస్ చేసుకొని మనం డిస్క్లోజ్ చేయలేము, వాళ్ళు పరిశీలించండి. అందువల్ల మనం ఎంతవరకు చెప్పాలంటే సాఫ్ట్వేరు ఎవర్ గ్రీను, దాంట్లో ఏఐ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, రాబోయే 5 yearsలో ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటిది సెక్టార్, నో డౌట్. దాంట్లో చాలా తక్కువ ధరలో దొరుకుతున్నటువంటి స్టాక్స్ చాలా ఉన్నాయి, మీరు రీసెర్చ్ చేసి తీసుకోవచ్చు. మనం మనం ఒక హింట్ ఇచ్చాం, అటు రెన్యూవబుల్ ఎనర్జీ ఒకటి, హెల్త్ కేర్ సెక్టార్ ఒకటి అండ్ సాఫ్ట్వేర్ సెక్టార్ ఒకటి, ఈ మూడిట్లో ఒక హింట్ ఇచ్చాం. ఆ హింట్ని బేస్ చేసుకొని మీరు మంచి స్టాక్స్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. తప్పకుండా టెక్నికల్ నాలెడ్జ్ కానీ, ఫండమెంటల్ నాలెడ్జ్ కానీ, తర్వాత సెంటిమెంటల్ ఇండికేటర్స్, వీటన్నిటి గురించి కొంచెం అవగాహన పెంచుకొని వాటిలో మంచి స్టాక్స్, ఎక్స్పోజర్ ఉన్న స్టాక్స్ని తీసుకొని మీకు ఆటోమేటిక్గా ఇంకా కావాలంటే మీకు తెలిసిన అనలిస్టులు ఎవరైనా సంపాదించి ఆ స్టాక్స్ కొనబోయేటప్పుడు, ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డ డబ్బులు పెట్టుబడి పెట్టబోతున్నారు కాబట్టి, సో మీరు సొంత నిర్ణయమే కాకుండా మీకు తెలిసిన మంచి అనలిస్టుల అభిప్రాయం కూడా తెలుసుకొని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకుంటే రాబోయే 5 ఏళ్లలో ఈ 3 సెక్టార్లో స్టాక్స్ కొన్న వాళ్ళకి మంచి రిటర్న్స్ అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ ఫైనల్ చెప్తున్నాను, డ్రోన్ టెక్నాలజీ కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా, పాకిస్తాన్, ఇండియా వారు డ్రోన్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ని ఇట్ షోస్. అర్థమైందా? అదొక మంచి సెక్టార్. అంటే యుద్ధంలోనే అని కాదేమో చక్రవర్తి గారు, ఎక్కువ ఫార్మింగ్ లో యూస్ చేస్తున్నారు, సర్వీసెస్ లో యూస్ చేస్తున్నారు, డిఫరెంట్ సర్వీసెస్ అండ్ ముఖ్యంగా ఇది ఒక కెమెరా టెక్నాలజీ కింద మారిపోయింది. సో డ్రోన్ కి చాలా అప్కమింగ్ పాసిబిలిటీస్, చాలా వ్యాస్ట్ ఎక్స్పోజర్ ఉంది. నిజమే, చాలా వ్యాస్ట్ ఎక్స్పోజర్ ఉంది. అందువల్ల ఆ సెక్టార్ కూడా కొంచెం పరిశీలించండి, మీకు మంచి అనుకున్నటువంటివి సెలెక్ట్ చేసుకోండి, కొనుక్కోండి. వీటిపై మరింత నాలెడ్జ్ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒక కంపెనీ ఎలా ఫండమెంటల్గా వర్క్ చేస్తుంది, టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఏ అంశాలు దాన్ని ఎదగడానికి దోహదపడుతున్నాయి దగ్గర నుంచి ఇలాంటి పూర్తి వివరాలు మీరు ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో సంప్రదించవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్, ఈ సెక్టార్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.